హాయ్ హలో ఈరోజు నాకు యూనిక్ గిఫ్ట్స్ డెస్టినేషన్ నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఈ పార్సల్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఈ స్నాప్ బుక్లో మనకి ఏదైనా మంచి మెమరీస్ ఉన్నప్పుడు కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను రీసెంట్గా షారా మ్యారేజ్లో తీసుకున్న ఫోటో. ఇది హ్యాపీ బర్త్డే సలోమి చిన్ను అని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది లాస్ట్ ఇయర్ టీచర్స్ డేకి నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు లాస్ట్ టీచర్స్ డేకి మా స్టూడెంట్స్ నాకు గిఫ్ట్ చేసింది వరల్డ్ బెస్ట్ టీచర్ అని. ఇది నేను లాస్ట్ ఇయర్ హాస్పిటల్లో వర్క్ చేసే ఫోటో. ఇది లాస్ట్ బర్త్డే ఫోటో. ఇది విజయవాడలో. ఇది వచ్చేసి చిన్నపాప బర్త్డే రోజు. సో ఇది నేను డాడీ. ఇది ఎస్డిఎం కాలేజ్లో నేను చేసిన కోర్స్, షార్ట్ టర్మ్ కోర్స్. అప్పుడు అక్కడ ఆపరేషన్ థియేటర్లో. ఇది ఒక పెళ్ళిలో. ఇది కూడా ఎస్డిఎం కాలేజ్లోనే. ఇది దీపు పెళ్ళప్పుడు. ఇది లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఫోటో. సో ఇలా మనకి ఏదైనా మంచి మెమరీస్ ఉన్నాయనుకోండి, వాటిని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫోటో. ఇది సపోజ్ క్రిస్మస్ ఫోటో. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈస్టర్ ఫోటో. ఇది అక్క మెటర్నిటీ షూట్ ఫోటో. ఇది మేము కజిన్స్ అందరు కలిసి తీసుకున్న ఫోటోషూట్లో. ఇది చిన్నపాప హెయిర్ కట్, ఫస్ట్ హెయిర్ కట్ అప్పుడు. ఇది చిన్నోడు బర్త్డే. ఇది షారా ఎంగేజ్మెంట్. ఇది లాస్ట్ ఇయర్ మమ్మీ బర్త్డే. సో ఇవి నేను చిన్నప్పటి నుంచి ఇంత అయ్యేంతవరకు అన్ని ఫొటోస్ కలిపి మార్చ్ 18th అని ఇలా మార్క్ చేసి పెట్టారు. ఇది లాస్ట్ షారా ఎంగేజ్మెంట్ ఫోటో. ఇది చిన్నోడు ఫస్ట్ బర్త్డే ఫోటో. లాస్ట్ ఇయర్ నా బర్త్డే ఫోటో. ఇవి నేను గుంతకల్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్. నెక్స్ట్ ఇది నాకు బెస్ట్ టీచర్గా అవార్డు ఇచ్చిన ఫోటో. ఆ తర్వాత ఇది ఫ్యామిలీ ఫోటో. అక్క, బావ, చిన్నపాప, చిన్నోడు, మమ్మీ, డాడీ, నేను. ఇది చిన్నపాప హెయిర్ కట్ అప్పుడు తీసుకున్నాము. ఇది చిన్నోడు 6 months బర్త్డే అప్పుడు తీసుకున్నాం, హాఫ్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్లో. ఇది నాకు ఎస్డిఎం కాలేజ్లో సర్టిఫికేట్ ప్రజెంటేషన్ అప్పుడు. ఇది బెంగళూరు పార్క్లో. ఇది హాసన్లో ఏదో ఎగ్జిబిషన్ అప్పుడు. ఇది నా ఫేవరెట్ ఫోటో. ఇది చిన్నపాప హెయిర్ కట్ అప్పుడే. ఇది ఏదో పెళ్ళిలో. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్, నేను డాడీ ఉన్న ఫొటోస్ అన్నీ కలిపి. ఇది నట్టు. ఇవి రెండు నాకు చాలా ఇష్టమైన ఫొటోస్. ఇది న్యూ ఇయర్ ఫోటో, మరి రామ్జల్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. నెక్స్ట్ ఇది ఎవరో స్టూడెంట్ నా బర్త్డేకి ఎడిట్ చేసి ఇచ్చారు. ఇది మా అత్తయ్య అన్న పెళ్ళి అప్పుడు నేను ఫొటోస్ తీసుకోలేదు అని మళ్ళీ ఫోటోషూట్ పెట్టుకొని తీసుకున్న ఫొటోస్ ఇవి. ఇది అక్క రిసెప్షన్ ఫోటో. ఇది గుర్తులేదు. ఇది అక్క మెహందీ అప్పుడు తీసుకున్న ఫోటో. ఇది కాలేజ్ ఫేర్వెల్ అప్పుడు. ఇది ఊరికనే తీసుకున్నా. ఇది మమ్మీ చేరుతో కొట్టించుకున్నాను ఈ డ్రెస్. సో ఇది గుంతకల్లోనే. ఇది ఏదో ఫేర్వెల్ అప్పుడు. ఇది షారా రీసెంట్ మ్యారేజ్ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ యూనిక్ గిఫ్ట్ డెస్టినేషన్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఇదే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మీరు ఒకసారి ఫాలో అవ్వచ్చు. చాలా టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. యానివర్సరీ గిఫ్ట్స్ కానీ, బర్త్డే గిఫ్ట్స్ కానీ, బెస్ట్ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కానీ, మన మెమరీస్ అన్నిటినీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ స్నాప్ బుక్స్ 250 మ్యాగజైన్స్ అన్నీ బాగుంటాయి. వీళ్ళ దగ్గర ఇంకొక బెనిఫిట్ ఏముంది అని అంటే, మనకి ఒకవేళ వీళ్ళు చేసిన ఫొటోస్ ఏవైనా నచ్చలేదు అని, ఇప్పుడు వాళ్ళు నాకు ఇలా ఎడిట్ చేసి ఇచ్చారు, ఈ ఫొటోస్ నాకు పంపించారు, మేడం మీకు ఇవి నచ్చాయా లేదా అని. సో చాలా బాగుంది, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అంటే చెప్పిన వెంటనే వాళ్ళు విత్ ఇన్ మినిట్స్లో మనకు అన్నీ చేంజ్ చేసి పంపిస్తారనమాట. మనం ఫొటోస్ పంపిస్తే చాలు, వాళ్ళు ఇలా చేంజ్ చేసి కన్ఫర్మేషన్ కొరకు మనకు అన్ని ఫొటోస్ ఒకసారి పంపిస్తారు. ఇలా మనం అన్నీ పంపించిన తర్వాత మనకి అన్నీ నచ్చినాయి అంటేనే ఓకే అన్న తర్వాతే వాళ్ళు ఆల్ పేజెస్ ఓకేనా అని అడిగిన తర్వాత ఇంకేమైనా చేంజెస్ కావాలని కూడా అడుగుతారు. మనకి ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చెప్పొచ్చు. ఆల్ ఓకే అంటే అప్పుడు మనకి మన అడ్రస్కి వాళ్ళు పార్సల్ చేసేస్తారు. సో మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అవ్వండి.
యూనిక్ గిఫ్ట్స్ డెస్టినేషన్. నేను కూడా నంబర్ను కూడా మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ ఇయర్ నా ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇదే. థ్యాంక్ యూ.